తెలుగు బుల్లితెర నటి తేజస్విని గౌడ్ అమర్దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పలు సీరియల్స్ లో వీరిద్దరు నటించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇక వీరిద్దరూ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది అమర్ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ ఆఫ్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమర్ అతని కుటుంబ సభ్యులు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో మొదటి సగం రోజులు సైలెంట్ గా ఉన్న అమర్ ఆ తర్వాత పెద్ద హంగామానే చేశాడు. దానివలన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే గతేడాది భర్త అమర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఈ సీజన్ కి భార్య తేజస్విని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అమర్దీప్ టైటిల్ వేటలో చివరి మెట్టుపై బోర్ల పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అయితే అమర్ సాధించలేనిది తేజస్విని సాధించి భర్తకి గిఫ్ట్ గా ఇవ్వబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తేజస్విని కన్నడ అమ్మాయి. 22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో BE కళాశాల డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి ఆమెకి నటన, డాన్స్ అంటే చాలా ఇష్టం. తరచుగా స్కూల్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శన చేసేది. ఆ తర్వాత చిన్న నాటికల్లో కూడా నటించేది. కానీ అది తేజు వాళ్ళ నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. దీనితో నటనకి బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టి ఇంటర్ పూర్తి చేసింది. అయితే అనుకోని రీతిలో తేజు నాన్నగారు మరణించడంతో చాలా కష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అమ్మగారితో కలిసి ఓ కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ ఆ రోజు వారిని దేవుడు కాపాడటంతో తేజు మళ్ళీ నటనలో తన ప్రస్థానం మొదలుపెట్టింది. తెలుగులో కోయిలమ్మ సీరియల్లో చిన్న పాత్రలో ఒదిగిపోయింది. కన్నడ బిలి హెండి సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కెరియర్ ప్రారంభించిన కన్నడ బ్యూటీ తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరైంది. ఈ సీరియల్లో అందమైన కోయిలమ్మగా చిన్నగా నటించి మెప్పించింది. సుందరి నీయం సుందరన్ నానుం అని తమిళ సీరియల్లో నటించిన తేజస్విని గౌడ ఆ తర్వాత కేర్ ఆఫ్ అనసూయ సీరియల్లో హీరోయిన్ గా నటించింది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న తేజస్విని ఏ రేంజ్ లో అభిమానుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.